అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అమ్మ ఉత్తరం అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. ఉమా ఉమా ఉన్నావా? కార్ గ్యారేజ్లో పెట్టి లోనికొస్తూ పిలిచాడు శశిధర్. ఏం కావాలరా? మీనాక్షి అడిగింది. ఉమా లేదా అమ్మా? ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆమె ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చి స్నానం చేస్తుందిరా. ఏమైనా కావాలా? బట్టలు మడత పెడుతున్నదల్లా కొడుకు దగ్గరకొస్తూ అడిగింది. షూస్ విప్పుతున్న శశిధర్, ఏం లేదమ్మా, కాఫీ తెస్తుందేమోనని అడిగాను. నే తెస్తాలేరా, పర్లేదు వచ్చాక ఇస్తుందిలేమ్మా అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. చివుక్కుమనిపించింది మీనాక్షికి. అంటే తనకు పెట్టడం రాదా? తను ఇవ్వకూడదా? నిన్న మొదటి వరకు అమ్మా అమ్మా అంటూ నోట్లో అమ్మను తీయనివాడు. ఇప్పుడు ఆ పేరు పిలవడమే తప్పు అన్నట్లు ఉండడం ఎందుకో జీర్ణించుకోలేకపోతుంది. భార్యను పిలవడం తప్పని తాను అనడం లేదు, కానీ నిన్న మొన్నటి వరకు తను కలిపి నోట్లో పెడితేనే తిన్నవాడు, నీ చేతి ముద్ద అమృతమమ్మా అంటూ మెచ్చుకున్నవాడు, తన ఒళ్ళో తల పెట్టుకుని ఎన్నో కబుర్లు ఆఫీసు విశేషాలు చెప్పినవాడు ఇప్పుడు అలా పిలవడమే అపరాధంగా ఒకే ఇంట్లో ఉంటున్న అపరిచితుల్లా మాట్లాడటానికి మాటలు రానట్లు, కేవలం భార్యనే లోకమైనట్లు వ్యవహరిస్తుంటే ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వారిద్దరూ మంచిగా ఉండకూడదని అనడం లేదు, కానీ ఎందుకో తన ఉనికి తనకే ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది. ఇంతకుముందు బయట ఎక్కడికెళ్ళినా అమ్మ వెళ్ళొస్తా అనేవాడు, ఇప్పుడు ఉమా వెళ్ళొస్తా అంటున్నాడు. మనసులో బాధ సుళ్ళు తిరుగుతుంటే చెంపలపై జాలువారుతున్న కన్నీళ్ళని కొంగుతో అద్దుకుంది. ఏమండి ఏమండి, ఈ సీడీలన్నీ ఎవరు తీశారు? అరిచింది ఉమ. బాబు బయటకెళ్ళాడమ్మా. ఏంటమ్మా అని అడిగింది మీనాక్షి. ఇవన్నీ ఎవరు సర్దారు? నేనే సర్దాను. సీడీలన్నీ కవర్ల నుండి చిందర వందరగా ఉంటే నేను ఏ సీడీ ఆ కవర్లో పెట్టి సర్దాను. అసలు మీరెందుకు ముడతారు? నాకిప్పుడు టైం లేదు. ఈ చివర్న 2 సీడీలుగా విడిచిగా పెట్టుకున్నాను, అందులో కలిపేశారు. ఇప్పుడు అవి ఇన్నింటిలో ఎక్కడని వెతుకుతాను విసుక్కుంటూ అంది ఉమ. పేరు చెప్పమ్మా, నేను చూస్తాను. మౌనమే సమాధానం అయ్యింది. అక్కడింక నిల్చోబుద్ధి కాలేదు. తనింట్లోనే తను పరాయిదైనట్లనిపించింది. ఎందుకీ పని పెట్టుకున్నారు? 4 రూపాయలు పడేస్తే అన్నీ అవే దొరుకుతాయి బజార్లో. ఆఫీసు నుండి రాగానే కారబిల్లలు చేస్తున్న అత్తను చూసి విసుగ్గా అంది ఉమ. అయిపోయిందిలేమ్మ, పిండి దగ్గర పడింది. ఏమో ఆఫీసు నుండి రాగానే 2 తింటే ఓపిక వస్తుంది. బాబుకు ఇవ్వంటే చాలా ఇష్టం. బయట కొన్నవి అంత మంచివి కావు, అయినా మనం చేసుకుంటే సంతృప్తి. వాళ్ళు వీళ్ళు ఆశపడతారు. 4 ఇవ్వచ్చు, ఏముంది, 2-3 గంటలు కష్టపడితే సరిపోతుంది. మీరొచ్చే వేళకి అయిపోయిందనుకున్నా కానీ కొంచెం ఆలస్యమయ్యింది. సంజాయిషి ఇస్తున్నట్లుంది. అత్త చేస్తుంటే చూస్తూ ఉండలేక తను కాల్వడానికి వచ్చింది. వద్దులేమ్మా, పోయి వచ్చావు, అదిగో ఆ చేసినవి తీసుకెళ్ళు. వాడు వచ్చినట్లున్నాడు, ఇద్దరూ కలిసి తినండి. మీనాక్షి అంటున్నా వినకుండా ఆమె ఒత్తుతుంటే ఉమా కాల్చి అరగంటలో పని పూర్తి అవ్వగానే బయటికి వచ్చింది. ఏం చేస్తున్నావు లోపల? నే పిలుస్తున్నా రావేం అడిగాడు శశిధర్. ఏముంది, అత్తమ్మకేం తోచదు, ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటుంది. 4 రూపాయలు పడేస్తే బయట దొరకనివేంటంట, ఎప్పటికీ ఏదో పని పెట్టుకుంటుంది. సెల్ఫ్లు సర్దుతానంటుంది, దేవుడి రూమ్ సర్దుతానంటుంది. ఇంట్లో ఒకటే ఉంటుంది కదా, పైగా నీకు హెల్పేగా చేస్తుంది. నేను పెట్టినవి ఒక చోట ఉండక వెతుక్కోలేక చస్తా. అత్తయ్య, అన్నం తిందురుగాని రండి. రాత్రి అన్నం తినను కదమ్మా, పండ్లు తిని పడుకుంటా. పళ్ళకు ఖర్చెంత అవుతుందో ఆలోచించడు. ఈవిడ గారి కోసమని ఎంత ధరైనా చూడకుండా తెస్తాడు. గొనిగింది ఉమ. ఎంత చిన్నగా కొనిగినా వినపడింది మీనాక్షికి. ఎంత కాంప్రమైజ్ అవుదామనుకున్నా రోజు రోజుకి ఆమె మాటలు ఈటల్లా మనసుని తూట్లు పడుస్తున్నాయి. చిన్నప్పటి నుండి చాలా రేషంగా ఒక్క మాట పడకుండా పెరిగింది. చేయని తప్పుకు చిన్నప్పుడు అమ్మ తిడితే అమ్మతో కొన్ని రోజులు మాట్లాడలేదు. తానే పని చేసినా కోడలకు నచ్చకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న అన్నీ సర్దిందని విసుక్కుందని అడ్డదిడ్డంగా పడేసిన క్యాసెట్స్ సర్దలేదు. వచ్చాక ఇంట్లో ఖాళీగానే ఉన్నా,
ఇవి సర్దుదామనైనా ఉండదు. పోయి వచ్చి నేనే చేసుకోవాలి. గొనగడం తనకు వినబడుతూనే ఉంది. కొడుకుకు తనపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు. అందుకే తన పరిస్థితి ఇంకా దిగజారకముందే తన గౌరవం ఇంకా మిగిలి ఉన్నప్పుడే వారి మనసులు నొప్పించకుండా తానే దూరం వెళితే మంచిది. నా బంగారు కన్నాని దీవించి రాయునది. నాన్న, కొడుకు ఎంత ఎదిగినా కన్న తల్లి కళ్ళకు చిన్నగానే కనిపిస్తాడు. అది తల్లి దృష్టిలోపం. అందుకేనేమో ఇంకా నువ్వు చిన్నవాడివే అనుకుని చిన్న చిన్న ఇబ్బందులకు నిన్ను గురి చేసి నేను సంతోషపడ్డానేమో. నీ ఊహ తెలిసినప్పుడే నాన్న పోయినా నీకా బాధ తెలియకుండా అన్నీ నేనై పెంచాను. అప్పటి నుండి నువ్వే నా లోకమయ్యావు. నువ్వు లేని నేను ఊహించుకోలేనురా నాన్న. నువ్వు నన్ను హత్తుకొని పాలు తాగుతూ జోలపాట వింటూ నిద్రపోయావు. నా చేయ పట్టుకొని వేసిన తొలి అడుగు, వచ్చి రాక ముద్దుగా పిలిచిన పిలుపు, నా కాళ్ళ మీద ఊగిన ఉయ్యాల, నా చేతులతో పైకెత్తగానే భయపడకుండా నా రక్షణపై భరోసాతో నవ్విన కిలకిలా నవ్వు, అంత దూరాన నేను కనపడగానే విడిచిన బాణంలా పరుగు పందెంలా పరిగెత్తుకుంటూ వచ్చి నా చీర కుచ్చిళ్ళు పట్టుకొని అల్లుకుపోయిన నువ్వు, మట్టి తిన్న కృష్ణుణ్ణి చూసి కోపం తెచ్చుకున్న యశోదలా నువ్వు చేసిన చిలిపి పనులను చూసి కోపం తెచ్చుకున్న నన్ను నీ చిట్టి చేతులతో తడుముతూ నా మోముపై ముద్దిచ్చి ఐస్ చేసే నువ్వు. ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్లో వేదికపై ఈ విజయానికి కారణమమ్మా అంటూ వేదికపై నా కాళ్ళు నొక్కినప్పటి నుండి ఉద్యోగంలో జాయిన్ అవుతూ నా ఆశీర్వాదం తీసుకొని నా ఇష్టమైతేనే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేంతవరకు అన్నీ నా కళ్ళ ముందు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇప్పుడు కోడలు వచ్చాక ప్రస్తుతం నా అవసరం నీకు లేదనిపిస్తోంది. ఎందుకంటే నీ బాధ్యతలన్నీ తనపై వేసుకుంది. అందుకే గృహస్థాశ్రమం తర్వాత వానప్రశాస్త్రమం స్వీకరించాలని నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని తెలిసి నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నేనింతకాలం కూడబెట్టిన కొంత డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నాను. నా గురించి వెతకవద్దు. ఈ శేష జీవితం ఆ దేవుడి సేవలో గడపాలని వెళుతున్నాను. ఎవరిని అడిగినా తీర్థయాత్ర వెళ్ళారని చెప్పు. నేనెక్కడ ఉన్నా నా ఆశీస్సులు మీ ఇద్దరికీ ఉంటాయి. మళ్ళీ నీ కడుపులో నాన్న పుడితే అప్పటి వరకు నేనుంటే తప్పక వస్తాను. ఆశీస్సులతో అమ్మ. ఉత్తరం చదవగానే అమ్మ అమ్మ అని గుండెలు అలిపిస్తేలా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు శశిధర్. కళ్ళ నుండి అశ్రువులు అతని ప్రమేయం లేకుండానే కారిపోతున్నాయి. అతని కళ్ళ ముందు చిన్నతనంలో నాన్న చనిపోయినా తనను చంకలేసుకుని కూలీ పనులు పాచి పనులకు వెళ్ళి తనకు కష్టం కలగకుండా ఎంత దూరమైనా తన భుజంపై కూర్చోబెట్టుకొని తీసుకెళ్లే అమ్మ, తనకు బలవర్తకమైన ఆహారం పెట్టడానికి పస్తులున్న అమ్మ, తన కంట్లో వెలుగులు చూడటానికి ఆమె కళ్ళ వెనక కన్నీటి సముద్రాలు దాచేసిన అమ్మ కనబడుతుంటే హృదయ విదారకంగా ఏడవసాగాడు. అతని చేతిలోని ఉత్తరం తీసుకుని చదివిన ఉమా కూడా కర్తవ్యం మరచినట్లే నిశ్చేష్టురాలయ్యింది. కాలం ఎవరి కోసం మాగదన్నట్లు రోజులు కరిగిపోతున్నాయి. శశిధర్ చైతన్యం కోల్పోయినట్లు పరధ్యానంగా ఉంటున్నాడు. ఉమా మనసు పరిపరి విదాలపోతుంది. అత్తయ్యతో తాను కొంచెం దురుసుగా వ్యవహరించినా ఏదో పాతకాలం ఆవిడ అనుకుందే కాని పౌరుషంగా ఇలా చేస్తుందనుకోలేదు. శశిధర్ తనకు తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. బంధువుల ఇళ్లల్లో వకాబు చేశాడు. దగ్గరలోని అనాథ శరణాలయాల్లో వకాబు చేశాడు. అమ్మ కోసం దాదాపు పిచ్చివాడయ్యాడు. ఉమకు మనసులో అపరాధ భావం రోజురోజుకి పెరుగుతుంది. అంతకుముందు ఆమె ఇంట్లో తాము ఫ్రీగా ఉండకుండా అడ్డు అని ఫీల్ అయ్యిందల్లా ఇప్పుడు ఆమె లేకపోయేసరికి ఇల్లంతా చిన్నపోయి భర్తే ఈ లోకంలో లేనట్లు ఉండడం, సరిగ్గా తినకపోవడం, నిద్రపోకపోవడం, తాను మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం, ఇవన్నీ ఆమె చేసిన పొరపాట్లకు పాయాచిత్తపడేలా చేశాయి. ఈలోగా జ్వరం వచ్చిన శశిధర్ అమ్మా అని కలవరిస్తూ మూసిన కన్ను తెరవక 2 రోజులయ్యింది. ఉమా వెంటనే అన్ని ప్రసార మాధ్యమాలలో భర్త విషయం తెలుపుతూ ఒక్కసారి రమ్మని అర్థిస్తూ ప్రకటనలిచ్చింది. ఆ మరు రోజే ఏడుస్తూ వచ్చింది మీనాక్షి. బాబు నా బంగారం, ఎలా ఉన్నావురా? కన్నీళ్ల పర్యంతమయ్యి పక్కనే దివరాత్రులు కూర్చొని సేవ చేసింది.
అమ్మను చూసిన శశిధర్ అమ్మను పట్టుకొని తనను వదిలి వెళ్ళవద్దని బాగా ఏడ్చాడు. అమ్మ ఏమైనా తప్పు చేస్తే దండించమ్మా, కానీ ఇంత శిక్ష వెయ్యకమ్మా. నేనేమైనా నీ మనసు నొప్పించినా నీకు కొంచెం శ్రమ తగ్గించాలనే నీకు ఎక్కువ పని చెప్పినట్లేదమ్మా. ఎప్పటికైనాను తప్పు చేస్తే చెప్పమ్మా, మరోసారి ఇలా చెయ్యకు, కానీ నన్నిలా వదిలి మాత్రం వెళ్ళకమ్మా అంటూ ఉమా తనను క్షమించమంటూ కన్నీళ్లతో కాళ్ళు కడిగింది. లేదు నాన్న, ఇక ఎప్పుడూ వదిలి వెళ్ళను. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో. రేపటి కొత్త ప్రారంభానికి పాత ముగింపే ఇది. అనాది నుండైనా బిడ్డ పనులెప్పుడు తల్లి భారంగా భావించదు, ఇష్టంగా చేస్తుంది. ఏ బాధ లేదురా, నా బిడ్డ బంగారం. ఇద్దరిని చెరోవైపు హత్తుకుంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది మీనాక్షి. తానెంత తప్పుగా ఆలోచించింది. పెళ్ళయ్యాక కొడుకు మారడనుకుంది, కానీ తన కొడుకు ఎప్పుడూ బంగారమే. పెళ్ళి కాగానే ఎవరికైనా ఆ మాత్రం భార్యపై ప్రేమ చూపించడం సహజమే. కానీ దానిని తను అపార్థం చేసుకుని రెండు కళ్ళల్లో ఏ కన్ను గొప్పది అని అడిగితే ఏం చెబుతాడు? తాను పెళ్లి చేసుకున్నప్పుడు తన అత్త కూడా ఇలాగే బాధపడిందా? ఏమో, తనకు మాత్రం వాళ్ళిద్దరూ రెండు కళ్ళు. తదాస్తు అన్నట్టు దూరంగా ఉన్న గుడిలోని జేగంటలు శుభప్రదంగా మోగాయి. ఇలా మళ్ళీ వాళ్ళందరూ కలిసి సుఖంగా సంతోషంగా జీవితం గడపసాగారు. ఇంత మంచి కథను మనకు అందించిన సుజనా రమణి ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.